ఇండియా రెజ్లింగ్ లో వివాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎన్నికవడంపై నిరసనగా స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి వాపసు ఇచ్చేశాడు. తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానికి తిరిగిచ్చేస్తానంటూ శుక్రవారం కర్తవ్య పథ్లోని ప్రధాని నివాసానికి వెళ్తున్న బజరంగ్ ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పద్మశ్రీ అవార్డును ప్రధాని ఇంటి ముందున్న ఫుట్పాత్ పై పెట్టి వెళ్లిపోయాడు. రియో ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతి రోజే బజరంగ్ తీసుకున్న నిర్ణయం దేశ క్రీడారంగంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం నుంచి నేను ఈ గౌరవాన్ని అందుకున్నా, అయితే ఈ గౌరవం ఉన్నప్పటికీ నేను ఈ దేశ పుత్రికల గౌరవాన్ని కాపాడలేకపోయాను. కాబట్టి ఈ అవార్డును ఉంచుకునే అర్హత నాకు లేదు. పీఎంను కలిసేందుకు నేను ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్న దానిలో నిజం ఉంది. అందుకే ఆయనను కలవలేకపోతున్నా. పద్మశ్రీ అవార్డును నేలపై ఉంచలేను కాబట్టి ఈ లెటర్ పై పెట్టి వెళ్తున్నా. దీన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేను. మహిళా రెజ్లర్ల స్వరం ఇంకా మీకు చేరలేదు. భవిష్యత్తులో అది మీకు చేరినట్లయితే దయచేసి వారికి న్యాయం చేయండి అని బజరంగ్ మోడీకి లేఖ ద్వారా కోరాడు.